Hi guys, this is Naresh Bukala. I am from Vedic Educational Institution. We are providing coaching services to all the levels of CA and CMA. So basically ఈ వీడియో ఏంటంటే CA ఫౌండేషన్ అండ్ CA ఇంటర్మీడియట్కి వీఆర్ కమింగ్ అప్ విత్ ఎ న్యూ బ్యాచ్ స్టడీ అవర్స్ అండ్ రివిజన్ టెస్ట్స్ బ్యాచ్ ఒకటి అనౌన్స్ చేస్తాము May 25కి. సో రీసెంట్గా మొన్న మార్చ్ 4th రోజు రిజల్ట్స్ అనౌన్స్ చేశారుగా. సో వాళ్ళకి ఏంటంటే మేము స్టడీ అవర్స్ బ్యాచ్ స్టార్ట్ చేసాము. సో కమింగ్ టు CA ఫౌండేషన్ స్టూడెంట్స్ ఎవరైతే మొన్న January 25లో క్లియర్ చేయలేకపోయారో వాళ్ళకి ఏంటంటే మేము స్టడీ అవర్స్ బ్యాచ్ స్టార్ట్ చేసాము. ఏంటంటే ఇక్కడ వాళ్ళకి రెగ్యులర్గా 8:30 to 8:30 టైమింగ్స్ తోటి స్టడీ అవర్స్ ఉంటాయి. రెగ్యులర్ టైమింగ్స్ అది మ్యాండేటరీ. సో పక్కా మీరు అటెండ్ అవ్వాల్సిందే. దాని తర్వాత ఆఫ్టర్ 8:30 మీరు కావాలంటే 11:30 వరకు కూడా స్టడీ అవర్స్లో ఉండొచ్చు. అండ్ కావాలంటే మార్నింగ్ 6:30 తర్వాత కూడా మీరు స్టడీ అవర్స్కి రావచ్చు. అండ్ ఆఫ్టర్ మీకు ఒకవేళ ఎగ్జామ్స్ టైంలో మీకు ఒకవేళ ఇంకా చదవాలనిపిస్తే కొంతమంది నైట్ చదివే బ్యాచ్ కూడా ఉంటారు. వాళ్ళ కోసం ఏంటంటే మేము త్రూ అవుట్ ద 24/7 కూడా మేము స్టడీ అవర్స్ ప్రొవైడ్ చేస్తాము. అది ఓన్లీ పర్టికులర్లీ 1 month. రిమైనింగ్ టైం ఏంటంటే మేము మోస్ట్లీ ఓన్లీ రెగ్యులర్ టైమింగ్స్లో మాత్రమే చదవని మేము ప్రిఫర్ చేస్తాము. సో నైట్ మేము అంత ఎంకరేజ్ చేయం. బట్ ఎగ్జామ్స్ టైంలో కావాలంటే మీరు నైట్ కూర్చోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే మీకు వీక్లీ రివిజన్ టెస్ట్స్ ఉంటాయి. అండ్ దాన్ని 3 to 4 daysలో మేము ఎవరీ చేస్తాము, కరెక్ట్ చేస్తాము. అండ్ దాని తర్వాత మీకు కావాలంటే ఒక క్వాలిఫైడ్ సీఏతో కూడా మీరు కావాలంటే మాట్లాడచ్చు. మీరు ఎక్కడైనా వీక్ ఉన్నారు లేదంటే ఇంకెక్కడ ఇంప్రూవ్ చేయాలని చెప్పి మీకు డౌట్ వస్తే మీరు కావాలంటే క్వాలిఫైడ్ సీఏతో డిస్కస్ చేయొచ్చు. సో ఇది మేము ప్రొవైడ్ చేస్తాము. దాని తర్వాత మెంటర్షిప్. సో చెప్పాం కదా, సో మీరు సిఏ దగ్గరకు వచ్చి కానీ లేదంటే మా ఫ్యాకల్టీ దగ్గరకు వచ్చి కూడా మీరు 1-on-1 మెంటర్షిప్ తీసుకోవచ్చు. లైక్ మేము ప్రొవైడ్ చేస్తాం. యాక్చువల్గా మేము స్టేటస్ అప్డేట్ తీసుకుంటాము. అండ్ అపార్ట్ ఫ్రమ్ మీకు కూడా కావాలంటే మీరు మమ్మల్ని అప్రోచ్ అయ్యి ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీరు మమ్మల్ని అడగచ్చు. మేము మీకు ప్రాపర్ గైడెన్స్ ఇస్తాము. సో బూస్ట్ చేస్తాము. సో ఇది మేము ప్రొవైడ్ చేసే సర్వీసెస్ విత్ దిస్ స్టడీ అవర్స్ అండ్ రివిజన్ టెస్ట్ సిరీస్ బ్యాచ్. అండ్ కమింగ్ టు CA ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, సో వాళ్ళకి ఏంటంటే స్పెషల్ ట్రీట్మెంట్. జనరల్గా ఏంటంటే CA ఇంటర్మీడియట్ నవేడేస్ ఏంటంటే ఇయర్లీ 3 attempts రావడం వల్ల జనరల్గా స్టూడెంట్స్ ఏంటంటే కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నారు. సో రిజల్ట్ వచ్చిన వెంటనే ఆదరబాదరగా వస్తారు. అండ్ పక్కా బోత్ గ్రూప్స్ అని చెప్పి ఒక స్టబాన్ మైండ్తో ఉంటారు. అంటే అటెంప్ట్ వేస్ట్ అయిపోతుంది అని చెప్పి. సో వాళ్ళకి ఏంటంటే మేము జనరల్గా ఒక్కరి వాళ్ళ పొజిషన్ ఏంటి, వాళ్ళ స్టేటస్ ఏంటి, వాళ్ళ ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, అండ్ వాళ్ళ బోత్ గ్రూప్స్ రాయగలుగుతారా లేదా, అండ్ వాళ్ళ కాన్సెప్చువల్ క్లారిటీ ఏంటి, కాన్సెప్ట్స్ విన్నారా లేదా, అసలు క్లాసెస్ విన్నారా లేదా. సో ఇవన్నీ మేము ఎంక్వైరీ చేసిన తర్వాత ఒక్కొక్క స్టూడెంట్స్ మేము మాట్లాడతాము. అండ్ వాళ్ళు క్లాస్ మనం రిజిస్టర్ అయ్యే టైంలోనే మేము మాట్లాడతాము. మాట్లాడి వాళ్ళు ప్రాపర్గా కాన్సెప్ట్ క్లారిటీ ఉంది అండ్ లాస్ట్ టైం కొద్దిగా 10-15 మార్క్స్తోనే పోయింది అనిపిస్తే వాళ్ళకి మేము అకార్డింగ్లీ బోత్ గ్రూప్స్ రాయమని మేము సజెస్ట్ చేస్తాము. లేదా ఒకవేళ మార్క్స్ తక్కువ ఉన్నాయి అండ్ వాళ్ళకి అంత క్లారిటీగా లేదు సబ్జెక్ట్స్ పైన అంటే అప్పుడు ఏం చేస్తామంటే జనరల్గా ఒక్కొక్క గ్రూప్కి తీసుకోమని చెప్పి మేము సజెస్ట్ చేస్తున్నచ్చు. ఆర్ ఎల్స్ ఒకే గ్రూప్కి కన్ఫైన్ కామని చెప్పి మేము రికమెండ్ చేస్తున్నచ్చు. సో ఇది అకార్డింగ్లీ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ టు పర్సన్. ఒక్కొక్క స్టూడెంట్ మేము అకార్డింగ్లీ మేము వాళ్ళ గురించి తెలుసుకున్న తర్వాత మేము ఏదైనా డిసిషన్ అనేది తీసుకుంటాము. ఇది మేము జనరల్గా మేము CA ఇంటర్మీడియట్ వాళ్ళకి మేము చెప్పే సజెషన్. సో వాళ్ళు కూడా సేమ్ పైన చెప్పినట్టుగానే ఒక రెగ్యులర్ 8:30 to 8:30 స్టడీ అవర్స్ కావచ్చు, 11:30 వరకు కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలా సేమ్ టు సేమ్ CA ఫౌండేషన్కి ఏదైతే చెప్పామో అది మీకు CA ఇంటర్మీడియట్ కూడా ఉంటుంది. బట్ జనరల్గా ఏంటంటే CA ఇంటర్మీడియట్ వాళ్ళకి స్పెషల్గా ఏంటంటే వాళ్ళు ఏ గ్రూప్కి వెళ్ళాలి, ఒక గ్రూప్కా బోత్ గ్రూప్స్కా. సో ఇది ఏంటంటే జనరల్గా వాళ్ళకి ఐడియా ఉండదు. కొంతమంది తెలియక తప్పులు చేస్తుంటారు అండ్ మళ్ళీ అదే గ్రూప్లో పడిపోతుంటారు. సో రిజల్ట్స్ వస్తాయి, 6 days టైం ఉంటుంది, హరీబరీగా మళ్ళీ బోత్ గ్రూప్స్ రాద్దాం అనుకుంటారు, ప్రాపర్గా ప్రిపేర్ అవ్వరు, కాన్సెప్చువల్గా వెళ్ళరు. సో జస్ట్ ఏదో ఎగ్జామ్ రాస్తారు, మళ్ళీ రిపీట్. ఇది కాకుండా ఏంటంటే జనరల్గా మేము మా ఇన్స్టిట్యూట్లో స్పెసిఫిక్గా పర్సన్ టు పర్సన్ మేము మాట్లాడి వాళ్ళకి ప్రాపర్గా వాళ్ళకి ఏదైతే సూటబుల్ అవుతుందో అది మాత్రమే మేము వాళ్ళకి రికమెండ్ చేస్తాం, సజెస్ట్ చేస్తాం. సో ఇది మా స్పెషాలిటీ ఇన్ ద వేదిక్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. సో దీనిపైన మీకు ఏమైనా ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. అండ్ ఇన్స్టిట్యూట్ వచ్చేసరికి SNRలో ఉంది, హిమాలయ బుక్ వాళ్ళ ఆపోజిట్లో ఉంటుంది. మీరు డైరెక్ట్గా వచ్చేసి ఇన్స్టిట్యూట్లో మాట్లాడండి, మా అడ్మిన్తో కావచ్చు, మా స్టాఫ్తో కావచ్చు, మీరు మాట్లాడండి. సో మాట్లాడిన తర్వాత మీరు డిసైడ్ అవ్వండి. సో థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.